మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త డాక్టర్ సుందరి ప్రఖ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది క్రోధినామ సంవత్సరంలో? అసలు వృషభ రాశి అంటేనే మనకి కృత్తిగా నక్షత్రం 4వ పాదంలో పుట్టిన ఏ రాశుల వాళ్ళు వస్తారు? కృత్తిగా 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వారు, మృగశిర 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళంతా వృషభ రాశి కింద వస్తారు. రాశ్యాధిపతి చూస్తే శుక్రుడు. చక్కగా శుక్రుడు మనకి అంతా లగ్జరీస్ లైఫ్ ఇచ్చే శుక్రుడే ఈయనకి కారకుడు అనమాట. అలాంటి శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి కారకత్వం. ఈ క్రోధినామ సంవత్సరం సహజంగా మనం రాశి ఫలాలు కానీ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే వాటిని బట్టి మనం సంవత్సర ఫలితాలు చెప్తూ ఉంటాం. ఎందుకంటే మాస ఫలితాలు, వార ఫలితాలు చెందినవి చెప్తూ ఉంటాం. నవగ్రహాల్లో కూడా కొన్ని గ్రహాలు స్పీడ్ ప్లానెట్స్ ఉంటాయి, కొన్ని ఏమో స్లోగా నడిచే ఉంటాయి. ఈ స్లోగా నడిచే ప్లానెట్స్ ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా ఎక్కువ కాలం ఉండే శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు, కర్మకారకుడు. ఈ సంవత్సరం అంతా శని భగవానుడు కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే జీవకారకుడైన గురువు, ధనకారకుడు, గురువు 1 సంవత్సరం పాటు ఒక రాశిలో సంచారం చేస్తాడు. ఆ సంచారం అంటే ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి వృషభ రాశిలో, మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తాడు. మన 30 జనవరి, అదే ఉగాది నుంచి 34 దాకానేమో మేషరాశిలో సంచారం చేస్తాడు. ఇంకా రాహు కేతువులు ఆల్రెడీ మీనరాశిలో రాహు ఉన్నాడు, కన్యా రాశిలో కేతు సంచారం. వీళ్ళు సంవత్సరం అంతా కూడా అదే రాశుల్లో ఉంటారు. అంటే ఈ 4 గ్రహాలు ఎక్కువగా మనకి చెప్తూ ఉంటాయి. అలాగే నవనాయకుల మీద ప్రభావం కూడా తీసుకొని మనం ఈ సంవత్సర ఫలితాలు అన్నవి నిర్ణయిస్తూ ఉంటాం. ఈ క్రోధినామ సంవత్సరం అంటే ఇప్పుడు అసలు ఆదాయం ఎలా ఉంది వీళ్ళకి, రాబడి ఉంటే కదా ఖర్చులు, వ్యయం ఎలా ఉంది, అలాగే రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది అని చూస్తే కనుక వీళ్ళకి రాజపూజ్యం 7, అవమానం 8, ఆదాయం 2, వ్యయం 8 కనిపిస్తుంది. సో ఇక్కడ కొంచెం ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు, ఖర్చులు తగ్గించుకుంటే ఆదాయం కూడా సరిపోతుంది. ఇదనమాట ఈ మొత్తాన్ని చూసినప్పుడు. మొత్తం మీద చూస్తే ఏంటంటే ఈ గ్రహ సంచారం కానీ ఈ ప్రభావం చూసినప్పుడు మనకి మే 1 నుంచి రాశిలోనే గురువు సంచారం చేస్తున్నాడు. అలాగే 5వ భావం మీద గురు దృష్టి ఉంది, 7వ భావం మీద గురు దృష్టి ఉంది. కాబట్టి భాగ్యస్థానం 9వ భావం మీద 9వ దృష్టి ఉంది. అంటే ఈ రకంగా చూసినప్పుడు వీళ్ళకి చక్కగా ఉద్యోగ వ్యాపారాలు చక్కగా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం సామాన్యంగా ఉండడానికి అవకాశం ఉంది, కానీ చాలా బాగుంటుంది. ధనాదాయం కూడా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కిందటిసారి కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, గతం కంటే చాలా బాగుంటుంది. అలాగే కుటుంబం అంటే కుటుంబ పరిస్థితులు కానీ, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కానీ, చక్కగా తోటి ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ వీళ్ళకి కొంచెం కోఆపరేట్ చేస్తారు. అంటే కాబట్టి మనం అందరం కోఆపరేట్ చేస్తేనే కాబట్టి ఆ రకంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు. అలాగే తల్లిదండ్రులకి చూసినప్పుడు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరైనా సహాయ సహకారం అందిస్తారంటే తండ్రికి కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. సహజంగా విద్యార్థులకి చాలా బాగుంది. ఎందుకంటే జ్ఞానకారకుడు గురువే రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంచెం శ్రమ పడితే మంచి అవకాశాలు, ర్యాంకులు రావడానికి, ఉన్నత విద్యకి వెళ్ళడానికి వీటన్నిటి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఉన్నవి ఇక రుణాలు, సహజంగా మన అందరం లోన్స్ ఉన్నవి ఎలా తీర్చాలి, అప్పులు పెద్ద ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికి అదే కదా, ప్రతివాడు లోన్ ఇస్తాడని ఫోన్ చేస్తుంటాడు, తీర్చుకుంటున్నా ఎలా తీర్చగలం కదా, ఆదాయం 2 ఉంది ఎలా. కాబట్టి ఆ బెంగ అక్కర్లేదు వృషభ రాశి వారికి. చక్కగా న్యాచురల్ 6th హౌస్ మీద గురు దృష్టి ఉంది, 5వ దృష్టి. కాబట్టి చక్కగా గతంలో చేసిన ఏమైనా అప్పులు లాంటివి ఏమైనా ఉంటే హ్యాపీగా తీర్చేస్తారు. కొత్త పెద్ద తీరు, ఆరోగ్యం కూడా చాలా మటుకు బాగానే ఉందని చెప్పవచ్చు. వివాహం, వైవాహిక జీవితం ఎలా ఉంది? వివాహం అంటే వైవాహిక జీవితం కొంచెం సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా వివాహితులు ఎవరైనా ప్రయత్నాలు చేస్తే కొంచెం గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా అయినా కూడా అవుతుంది, కానీ కొంచెం అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే తీర్థయాత్రలు లాంటి మడుగు వీలైనంత వరకు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. అంటే ప్రయాణాల్లో కొంచెం అంత అనుకూలంగా లేదు కాబట్టి అత్యవసరం అయితే తప్ప మనం ప్రయాణాలు ఈ సంవత్సరంలో ప్లాన్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే ఉద్యోగస్తులకి, ఎందుకంటే భాగ్య దశమాధిపతి శని భగవానుడు కర్మకారకుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని దశమ స్థానంలో సంచారం చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొంచెం ఒత్తిడి పెంచుతాడు. అంటే ప్రమోషన్స్ ఆలస్యంగానే వస్తాయి, కానీ వస్తుందా రాదా, ఇంకా రాలేదేంటి, డిలే నాట్ డినై. శని ఎప్పుడు డిలే చేస్తాడు, డినై చేయడు. కానీ అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఈ మధ్యలో కొంచెం టెన్షన్ పెరిగిపోతుంది అన్నమాట. వస్తున్నామో, ఇంకా వచ్చేస్తుంది, అయిపోతుంది, ఏడాది నుంచి చూస్తున్నాం. ఆ బెంగ అక్కర్లేదు, ఈ సంవత్సరంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి, కానీ కొంచెం ఆలస్యంగా వస్తాయి. కాబట్టి దాని గురించి టెన్షన్ పడకుండా ఉద్యోగస్తులు అది కూడా చాలా బాగుంది. తర్వాత రాజకీయ నాయకులు కూడా
పదవులు రావడానికి కొంచెం ఆలస్యంగా అయినా నూతన పదవులు అవి చక్కగా లభిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఏంటంటే గతం కంటే బెటర్గా ఉంటుంది. అన్ని గ్రహాలు చూసి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళకి ఏంటంటే దశమ స్థానంలో మెయిన్ ఇందాక అనుకున్నాం కదా, హీరో విలన్ శని. ఎందుకంటే ఈ సంవత్సరం మంత్రి పదవి కూడా ఆయనే నవనాయకుల్లో శని భగవానుడే కాబట్టి ఆయన సంచారం దశమంలో ఉండటం వల్ల కొంచెం సామాన్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మే 1 నుంచి గురుబలం కూడా తోడవటం వల్ల సంతాన సౌఖ్యం, సంపద, ఆదాయం ఇలాంటివన్నీ చక్కగా చాలా బాగుంటాయి. ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగస్తులకి. అలాగే లాభస్థానంలో రాహు సంచారం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అంటే విదేశీ సంబంధమైన వ్యాపారాలు చేసుకోవాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా వీటన్నిటికీ రాహు చాలా మంచిగా అనుకూలిస్తున్నాడు. వృషభ రాశి వారికి చాలా మంచిగా బాగుందని చెప్పవచ్చు. కాబట్టి ఇంకా బాగుండాలంటే మీరు ఏం చేయాలంటే ఈ సంవత్సరం అంతా లక్ష్మీనారాయణ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఇలాంటివి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా మటుకు మీకు ఏంటంటే ఆ యాక్టివిటీ, ఆ ఖర్చులు తగ్గి అనుకోని విధంగా మీకు లాభాలు రావడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీ జన్మ నక్షత్రం రోజు ఎవరి జన్మ నక్షత్రం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కృత్తిక, రోహిణి, మృగశిర. అది ఎవరైతే ప్రతి నెలలో కూడా ఒక రోజు వస్తుంది జన్మ నక్షత్రం. కాబట్టి ఆ జన్మ నక్షత్రం రోజు చక్కగా వీళ్ళు వాళ్ళ దశానాథుడికి అంటే మీ జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది, అది గురు దశ నడుస్తుందా, శుక్ర దశ నడుస్తుందా, కుజ దశ నడుస్తుందా, ఏ దశ అయితే ఆ దశ ఆ గ్రహానికి. అంటే ఇప్పుడు గురు దశ అనుకోండి గురుగ్రహానికి, కుజ దశ అయితే కుజుడికి, శుక్ర దశ అయితే శుక్రుడికి. అలా ఆ దశానాథుడికి జపం చేసుకోవాలి. సంబంధించిన నవగ్రహాలు స్తోత్రాలు చదువుకోవచ్చు, లేకపోతే అవతారం పెంచి జపం చేయించుకోవచ్చు ఎన్ని సంఖ్య. అలా చేయటం వల్ల ఏంటంటే అన్ని గ్రహ దోషాలు తొలగిపోయి చక్కగా చాలా ఉత్తమమైన ఫలితాలకి ఏమైనా కొంచెం వెనకబడి ఆలస్యం అయ్యే కూడా కొంచెం ముందు అవడానికి చాలా బాగుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే బుధ, శుక్ర, శనివారాలు చాలా బాగుంటాయి ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలనుకునే వాళ్ళని చక్కగా బుధ, శుక్ర, శనివారాలు చేసుకుంటూ ఉంటాయి కదా, చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంతా బాగుంది. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.